Hi friends, my name is Anil Vanamali. Welcome back to my channel. So today ఈ వీడియోలో మనం తెలుగులో యూట్యూబ్ ఛానల్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం యూజర్ కనుక అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ టెక్ టిప్స్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, ఒక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మన టాపిక్ వచ్చేసి ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా తెలుగులో యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఎలా. ఓకే, గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ గూగుల్లో జస్ట్ టైప్ ఆన్లైన్ తెలుగు కన్వర్టర్. ఇట్లా మీరు ఆన్లైన్ తెలుగు కన్వర్టర్ అని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ లింక్ చూసినట్టయితే telugu.chagandi.com ఈ లింక్ క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇందులో మీరు ఏ టెక్స్ట్ అయితే టైప్ చేద్దాం అనుకుంటున్నారో అది జస్ట్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో నేను తెలుగు థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలన్నది తెలుగులో టైప్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టైప్ చేస్తుంటే ఆటోమేటిక్గా తెలుగులోకి చేంజ్ అయిపోతుంది. తెలుగులో యూట్యూబ్ థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్ అన్నది మీకు ఇంగ్లీష్లో రావాలంటే మీరు జస్ట్ లెఫ్ట్ క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు థంబ్నెయిల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తెలుగులో యూట్యూబ్ థంబ్నెయిల్ని క్రియేట్ చేయడం ఎలా. ఇక్కడ క్రియేట్ కూడా నేను ఇంగ్లీష్లో పెడుతున్నాను. ఇక్కడ మీ అనేది నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్, తెలుగులో యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఎలా. సో ఇక్కడ చేయడం ఎలా అన్నది చేయడం సో క్లియర్గా టైప్ చేస్తాను. తెలుగులో యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఎలా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసారు కదా, ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది మీరు ఎక్కడైతే థంబ్నెయిల్ ఎందులో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంటే అది కాపీ చేసి ప్లేస్ చేయండి. ఇక్కడ నా వీడియోలో నేను పీపీటీలో మీకు చేసి చూపిస్తాను, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో. సో దట్ జస్ట్ పవర్ పాయింట్ ఇక్కడ చూసే పర్సన్ ఒక బ్లాంక్ స్లైడ్ తీసుకోండి. నా కేసులో నేను ఒక మంచి డిజైన్ ఉన్న స్లైడ్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ ఓకే, ఈ స్లైడ్ తీసుకుందాం. ఇప్పుడు మనం టైప్ చేసిన కంటెంట్ని కాపీ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసి ఈ పీపీటీలో పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, మీకు యాజ్ ఇట్ ఈస్ మన పవర్ పాయింట్లో మీరు ఎట్లా అయితే టైప్ చేస్తే అట్లా వస్తుంది. సో జస్ట్ దీన్ని డ్రాగ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. తెలుగులో యూట్యూబ్ థంబ్నెయిల్ని క్రియేట్ చేయడం ఎలా. ఓకే ఫ్రెండ్స్, ఓకే, దీనికి మనం అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడ ఇన్సెట్లోకి వెళ్ళి వర్డ్అవుట్లోకి వెళ్ళి మేము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అట్లా ఫాంట్ సైజ్ అని చేంజ్ చేసుకోవాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ నా కేసులో ఇది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం చేస్తుంది థంబ్నెయిల్, యూట్యూబ్ థంబ్నెయిల్. సో మనం ఈ థంబ్నెయిల్ చూసిన వెంటనే జనాలకి ఒక ఐడియా రావడానికి మనం యూట్యూబ్ పిక్ అనేది మనం గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ పెడతాం. దానికి నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తాను. యూట్యూబ్ ఇమేజ్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా వచ్చాయి. అందులో నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను, మంచిగా ఏది ఉన్నది. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా కనిపిస్తున్నాయి. దాన్ని అన్నిటిలో మనకి సిమిలర్గా కొంచెం సింపుల్గా ఉన్నది చూద్దాం అనుకుంటే ఓకే, ఇది ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్తో సింపుల్గా ఉంది మనకి. సో ఇదే తీసుకుంటున్నాం. సో ఇది మనకి కావాలనుకుంటే జస్ట్ స్నిప్పింగ్ టూల్ ఓపెన్ చేయండి. స్నిప్పింగ్ టూల్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ పిక్చర్ మనం క్రాప్ చేయగలం. వన్స్ క్రాప్ చేసిన తర్వాత ఇది జస్ట్ కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ మనకి పీపీటీలో పేస్ట్ చేయండి ఫ్రెండ్స్.
పీపీటీ ప్లే చేస్తే మనకి ఇట్లా నీట్గా కనిపిస్తుంది. సో దీన్ని మనం కొంచెం క్రాస్గా పెడతాము, కొంచెం బాగుంటుంది. ప్లస్ సైజ్ కూడా రెడ్యూస్ చేసుకున్నాము, అప్పుడు మన లెటరింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, అట్లా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే థంబ్నెయిల్ అనేది చాలా నీట్గా చక్కగా మనకి కనిపిస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. ఇది పీపీటీ కనుక డైరెక్ట్గా మనకి సేవ్ చేస్తే ఇది పీపీటీ ఫార్మాట్లో సేవ్ అయిపోతుంది. అందువల్ల మీరు సేవ్ యాజ్ క్లిక్ చేయండి. సేవ్ యాజ్ క్లిక్ చేసిన తర్వాత మీకు జస్ట్ టైటిల్ సెట్ చేయండి, యూట్యూబ్ థంబ్నెయిల్. యూట్యూబ్ థంబ్నెయిల్. ఓకే, ఇక్కడ సేవ్ యాజ్ టైప్లో చూస్తే మీరు మనకి 2 ఫార్మాట్స్ ఉన్నాయి, జేపీఈజీ అండ్ పిఎన్జీ. అంటే ఇది మనకి ఇమేజ్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. సో ఇది నేను పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేస్తాను. పిఎన్జీని సెలెక్ట్ చేసి సో దీన్ని నేను డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తాను. డాక్యుమెంట్స్ అండ్ ఫోల్డర్ వచ్చాను. ప్లస్ సేవ్ బటన్ కొట్టినంటే మనకి ఇక్కడ సేవ్ అవుతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒకటి ఎవ్రీ స్లైడ్ అండ్ కరెంట్ స్లైడ్ ఓన్లీ. మీరు ఎవ్రీ స్లైడ్ అని సెలెక్ట్ చేస్తే అన్ని పీపీటీస్ ఏవైతే ఉన్నాయో ఆ పీపీటీస్ అన్ని ఇమేజ్ రూపంలో సేవ్ అవుతాయి. బట్ మనకి ఒక్క స్లైడే కావాలి కనుక జస్ట్ సెలెక్ట్ కరెంట్ స్లైడ్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు సేవ్ అయిందో లేదో మీరు వెరిఫై చేయండి. మనం డాక్యుమెంట్స్లో సేవ్ చేసాం కనుక జస్ట్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసినట్టయితే మనం ఇచ్చిన నేమ్ యూట్యూబ్ థంబ్నెయిల్. దీన్ని ఏదైనా ఒక ఫోటో ఎడిటర్తో ఓపెన్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్. సో మనకి చాలా చక్కగా థంబ్నెయిల్ అయితే తెలుగులో క్లియర్గా కనిపిస్తుంది. సో మనం ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా సింపుల్గా మనం ఆన్లైన్లో ఈ తెలుగు ఆన్లైన్ కన్వర్టర్ అనే వెబ్సైట్ ద్వారా మనం సింపుల్గా థంబ్నెయిల్ అనేది తెలుగులో క్రియేట్ చేయవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ సజెషన్స్ ఉంటే దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.